హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మిగిలిపోయిన దోస పిండితో సింపుల్గా బండి మీద అమ్మే కరకరలాడే పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీన్ని ఎవరైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేదా ఈవినింగ్ స్నాక్స్గానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోనికి 5 గరిటెల వరకు ఇక్కడ నేను దోస పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు తీసుకోవాలి. సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను, రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇంటిని వేసినటువంటి తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఈ దశలో మీరు పిండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి. నా పిండి అయినట్లయితే పునుగులు వేసుకోవడానికి సరిపోతుంది. మీరు తీసుకున్న పిండి జారుగా ఉన్నట్లయితే మీరు కొంచెం బియ్య పిండిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవచ్చు. మీరు రవ్వను వాడుకున్నట్లయితే పిండిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను తీసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టి అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా హీట్ అయినటువంటి తర్వాత ఇందులోనికి కొద్దిగా పిండిని తీసుకొని పునుగుల్లాగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా పునుగులను వేసినటువంటి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలంటే ఒకసారి ఫ్రై చేసి తీసినటువంటి తర్వాత మరొకసారి ఆయిల్లో కనుక మళ్ళీ ఫ్రై చేసుకున్నట్లయితే పునుగులు ఎంతసేపు అయినా కూడా కరకరలాడుతూ ఉంటాయి. సో అంతేనండి, కరకరలాడే దోసపిండి పునుగులు రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేదా ఈవినింగ్ స్నాక్స్గానైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.